అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు దోస్తులు. అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఊరడు అత్తాండు తీద పోతాండంటే దానింటికేనా ఏంటి? చిరాయే దారి దారి. అసలు వీడు ఎటు పోతున్నట్టు నర్సక్క పాప వాని వెనక పోతే తెలుస్తుంది రారి. దారా డోర్ తీసే ఉంచిన వెనకకే ఎందుకు రమ్మన్నారు? ఏ గట్లనే ఎవరన్నా చూస్తారనిదా. అబ్బా నర్సి, ఈ దొంగ బాడుకో దీనికి అలవాటైందా ఏంటి? అందుకే అత్తమ్మ నన్ను ఇంత టార్చర్ చేసుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటుండు. నా మీద ఒక్కరోజు కూడా చేతేయలేదు, నన్ను దగ్గరికి తీసుకోలేడు. ఎందుకు అనంటే ఇగో ఇందుకే ఉన్నట్టున్నది. అబ్బో నీ కొడుకు షాలేనే అయిపోయే. ముండలు వలలా వేసుకున్నారు, అందుకే నీ కొడుకు చేతుకు దొరుకుతలేడు. ఈ ముండలు చెప్పినట్టు నీ కొడుకు ఆట ఆడతాడు. అవునా నర్సక్క? ఈ ముండల సంగతి ఇక నేను చెప్పుతా. బంగారం అసొంటి పెళ్ళాన్ని పెట్టుకొని ఈ ముండలు నా కొడుకును మరి ఎట్లా మలుపుకున్నారో ఏందో. నీ అవ్వ ఇక రచ్చ రచ్చ ఎత్తని నాకు ఇప్పుడు. ముండలకు సిగ్గులు లేవా, మానాలు లేవా? ఇప్పుడు డోర్ వేసుకున్నారు కదా, మనము ఇంట్లోకి పోయి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టాలనే. దొరకబట్టి దాన్ని బయటకు గుంజి 4 తన్నాలే. ఏందత్తమ్మా మీ కొడుకు ఇసొంటోడు అని అనుకోలేదు. తాగుడు అలవాటు తిరుగుడు అలవాటు ఉందని అనుకున్నా గాని వామ్మో ఇంకో ఆడిదాంతోటి ఉంటాడు అని అస్సలు అనుకోలే. వాళ్ళు లంగ ముండలే బద్మాషి ముండలు. వాళ్ళ అవ్వ ఓని ఉంచుకొని వంటాంది. ఇక బిడ్డ కూడా మరి ఈ కొడుకును ఎందుకు మలుపుకున్నదో. వాళ్ళు పైసల గురించే మొగోళ్ళను వాడుకుంటారే. మరి అట్లా నా కొడుకును ఎట్లా ముంచిర్రో ఏం కథనో. ఇంకా నీ కొడుకుతోటి నేను ఉంటాను అత్తమ్మ? అస్సలకే ఉండా. నా బతికేదో నేను బతుకుతా గాని ఇట్లాంటి ఇక నేను ఉండా. ఆగే జరా, నువ్వు ఆగంగా ఇప్పుడే ఆగు. అవునే నర్సి, ఏదో ఒక ఉపాయం చెయ్యే. మనం లోపలికి పోదాం. చేస్తాగు. మనం ఇప్పుడే వచ్చినాం కదా, నీ కొడుకు ఇప్పుడే వేయండి కదా. ఒక్క 10 నిమిషాలు ఆగు. పడుతుంది పడుకోలేదా బంగారం నువ్వు? నేను ఎట్లా వంటరా చెప్పు? నువ్వు లేనిది నేను ఎప్పుడన్నా పడుకున్నానా? ఎప్పుడైనా నువ్వే కదా నన్ను పడుకోబెట్టి పోతావు. అసొంటిది ఇప్పుడు పోయి దాని పక్కల వన్నవా? లేదు బంగారం, నీ అవ్వ తాగిపోయి వాళ్ళ మీదకి లొల్లి పెట్టిండే. ఇక అటేవన్నా ఉన్నాడా? ఆడొచ్చిండా? అంకుల్ ఉన్నాడు. నేనేమో నీకోసం చూసుకుంటా పిచ్చిదా అని అవుతున్నా. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. ఇక వన్నా సోయి లేకుండా. పన్నరా మీ వాళ్ళు? పన్నరుదా. అబ్బా ఇప్పుడు సంతోషమైందిరా. నువ్వు రాకపోతే నీ పక్కకు పడుకోపోతే ఒక్క రోజన్నా నాకు మనశ్శాంతి ఉండదు, మనసున పట్టది. అందుకే కదా బంగారం నీ కోసం వచ్చిన. నీతోటి ఉండకపోతే కూడా నాకు మనసున పట్టది. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ ఏ పిచ్చిదానా. ఇంకా బంగారం తిన్నవా? నువ్వు తిన్నరా. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నాకు అదే రంది తలిగి కొంచెమే తిన్నరా. ఇక తినబుద్ధి కాలే. నేను రాకపోతే ఎటు పోతా బంగారం? చూసినవా ఇన్నవా మా అమ్మ మాటలు? విన్నరా? మీ అవ్వను చంపురా సప్పుడేక. అప్పుడన్నా మనకు మన ఆస్తి మన పేరు మీద అవుతుంది. అగో అది వెళ్ళిందే, అది మూత్రానికి పోతున్నట్టుంది. మెల్లగా ఇంట్లో చూద్దాం పార్రి. బంగారం, నాకు నిన్ను వదిలిపెట్టి ఉండాలని లేదురా. నాకు మాత్రం ఉందా అనే? కొన్ని రోజులు ఓపిక బట్టి అన్ని మంచి జరుగుతాయి. నాకు చూడే ఏ శ్రీనుగా లంగ బాడుకో దొంగ బాడుకో. అబ్బా లంగ ముండా, కొంచెమన్న సిగ్గులు మానాలు శరాలు లేవురా మీకు?
అంగబాడుకో గీ దొంగ ముండకు అలవాటయ్యారా నువ్వు మమ్మల్ని టార్చర్ చేస్తాన్నావు అవునేవో బౌరూపుల్దానా బట్టలిప్పుకొని నా కొడుకుతోటి అంటున్నావే ఛీ నువ్వు గిసొంటోని వారా ఫు! సిగ్గులేందానా నీకు సిగ్గులేదా అనే నా మొగంతోటి వండడానికి వానికి పెళ్ళయిందని నీకు తెలియదానే లంగముండలాలా మీరు నా మొగన్ని వలలేసుకొని నా మొగంతోటి నన్ను కొట్టుపిస్తున్నారే నువ్వేమో అనుకుంటున్నావు అని లంగముండిగా బతకవే నా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం ఏందే నీ కొడుకు అత్తడు నా దగ్గరనే వంటాడు నీకేమైతాందే అమ్మా ఏ ముండలాలా ఎందుకచ్చిర్రేడికి ఓ సిగ్గులేని సవితి దొంగరాండా నువ్వు నీ మొగని చంపి ఇంకోని పక్కల వంటున్నట్టు ఇప్పుడు ఆ పోరాన్ని బుట్టలేసిందానే మీ మోకాలు మండా బుట్టలేసింది మేం కాదు వాడు నా బిడ్డను బుట్టలేసి వాళ్ళిద్దరూ ఒకటైర్రు మీరేం బీకుతారే నేనేనానే ఏం బీకుతా అనేది చూపిత్తనే అవులేముండా నువ్వు నా కొడుకును మంచిగా మందు పెట్టి మలుపుకున్నారే నా కోడలకు కాకుండా నాకు కాకుండా వేసి నా కొడుకు దాయిపించుకుంటా పండబెట్టుకుంటా మీరు బాగా మాటలు నేర్పిర్రే నా కొడుకు ఇజ్జత్ లేనానే ఓ సిగ్గులేందానా నీకు ఊర్లో ఏమన్నా పేరున్నాదే ఎవ్వత్వే నువ్వు మా అమ్మనంటావు మీ అమ్మనంట నిన్ను అంట అయ్యో సిగ్గులేందానా బట్టలిప్పి నా కొడుకుతోటి ఎట్లా వన్నవే చూపియల్లా నే ఎట్లా వన్నను నీ కొడుకు నాకే సంతమే ఏం బిక్కుంటావో పీక్కోపోయే నువ్వు సిగ్గులేని బాడుకో సిగ్గులేదా అని నీకు ఎవత్వే నువ్వు నా బిడ్డ మీద చేతేయడానికి ఓ బౌరూపుల్దానా అన్నుర్రి ఎట్లయితే అట్లేదు అనుర్రి ఏందే నువ్వు ఏయ్ నా ఇంట్లోకి రావడానికి మీకేం హక్కున్నదే నా మొగుండు కొట్టడానికి నువ్వేవత్వే అత్తమ్మ వీళ్ళను ఇట్లా కాదు వీళ్ళను బయటకు గుంజుకచ్చి పొట్టు పొట్టు తన్నాలే ఈ బర్వాతనే దొంగ ముండకు సిగ్గులేక నా మొగంతోటి వంటాంది ఏ సిగ్గులేందానా నా మొగడే విడు నా మొగడు నాతోడు వంటాండు నీతోటి వన్నడానే ఎప్పుడన్నా దొంగ ముండలాలా నా కొడుకుని ఎట్లా మలుపుకున్నారే మీరు ఏయ్ మాట్లాడరా మాట్లాడాలుడు సప్పుడు అయ్యే వాళ్ళు వచ్చి మాట్లాడుతా అంటే చూస్తా అన్నావు చెప్పు నీ అవ్వకు అసలు సంగతికి నాకు ఇదంటే ఇష్టం అందుకే నేను దీని దగ్గరికి అత్తా పోతా అది నా ఇష్టం మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడేడికి నడువురు సక్కగా రే ఇక నువ్వు నా చేతులా బతకవురా దొంగ బాడుకోవు వాళ్ళు బద్మాష్ ముండలరా వాళ్ళు బద్మాష్ ముండలని నీకెప్పడుతుందో ఎప్పుతాన్నా వాళ్ళు ఏం మందు పెట్టి మలుపుకున్నారో రా వీళ్ళ దినాలు ఎయ్యా వీళ్ళ సావులు ఎయ్యా కావుర వచ్చిన ముండలరా ఆయన దగ్గర పండే ముండలరా బాడుకోవు ఈ ముండలకెట్లా నువ్వు లొంగిపోయినవురా నువ్వు ఎక్కతక్క మాట్లాడకు అవురా ఓ సిగ్గులేని బాడుకోవు మరి ఎందుకు రా లత జీవితాన్ని నాశనం చేసినావు ఎవరు నాశనం చేయలేదే నువ్వు నాశనం చేసినావు నాకు ఇష్టం లేదు అన్నా కూడా నువ్వు పెళ్లి చేసినావు ఓ బర్వాతున్న బాడుకోవు నీకు ముందడుసుందే దీంతోటి ఉన్నదిరా లింకు మరి లింకు ఉన్నప్పుడు చేసుకోనని అనవారా ఓ సిగ్గులేనోడా సిగ్గులేని ఆడదానికి పెళ్ళయిందని తెలియదానే నా కొడుకు పెళ్ళయింది అని తెలియదా తెలిసే నాకు అన్ని తెలుసు నీ కొడుకు నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు నా మెడలో కూడా తాళి కట్టిండే ఏంది అవునే ఓ నప్పతట్లదానా నీ కొడుకు నా బిడ్డ మెడల తాలి కట్టి పెళ్ళాన్ని వేసుకొని నా బిడ్డ దగ్గర వంటాండు అట్టుట్టుగా వంటలేడే అవులేదానా నీకు అర్థం కాక నువ్విప్పుడు వచ్చినావు గాని వాళ్ళు కలిసి ఉండబట్టి 6 నెలలు అవుతుంది అప్పుడేం బీకినావు ఇప్పుడేం బీకుతావు నోరు మూసుకొని నా బిడ్డను ఇంట్లోకి తీసుకొని కోడలుగా మరి నన్ను నలుగుట్ల పెళ్లి చేసింది మరి నా బతికేందే నువ్వేమన్నా పట్టుకోనన్న వీకు లేకపోతే సత్తే సావే మీరు నుండి ఓర్రి నేను ఇంటికొచ్చి మాట్లాడతా తర్వాత ఏంద్రా బాడుకో నువ్వు దీని మెడల తాళి కట్టినవా అవునే కట్టిండే నీ కొడుకు నా మెడల తాళి ఏం బిక్తవే తాళిపుతావా నువ్వు లేకపోతే ఏం చేస్తావు నీ కొడుకు నా ఓడైండు నా మొగడు నీ కొడుకు కాదిప్పుడు నరసవ్వ ఇన్నావే ఇంటన్నా ఇళ్ళను అట్లా కాదు ఇళ్ళను నడి రోడ్ మీద గుంచి నలుగుట్ల తన్నాలనే సమ్మవ్వ అప్పుడైతే సిగ్గురు మానాలత్తాయి ఈ ముండలకు ఓ సంసారదారా నువ్వు సంసారం అని మాట్లాడొచ్చినా అవే వీళ్ళకు నీ కొడుకు నా బిడ్డతోటే ఉంటాడు నా బిడ్డతోటే కాపురం చేస్తాడు అంతే నా బిడ్డనే నీ ఇంట్లో అడుగు పెడుతుంది కోడలు లెక్క అర్థమైతుందానే
అది నేను బతుకుండంగా జరగది. లంగ బాడుకోవు, సిగ్గులేని బాడుకోవు. ఈ లంగ ముండలకు ఎందుకు అలవాటైనవురా నువ్వు? ఇంకా వేరే ముండలకు అలవాటైనా కూడా నేను ఇంతగానం బాధపడకపోదును. ఇల్లు 10 మంది దగ్గర వండే లంగ ముండలరా. నీకు ఎట్లా దొరింపి అయిందిరా? లంగ బాడుకోవు, కొంప ముంచినవు కాదురా. ఈ దొంగ ముండల మాటలు పట్టుకోనేనారా నువ్వు? ఆస్తి ఎయ్యి నా పేరు మీద ఎయ్యి అని ఉన్న పైసలన్నీ వీళ్ళ దినాలకు పెట్టినావురా. నా మొగుడు నాకు పెట్టకపోతే ఎవరికి పెడతాడే? ఎవడే నీ మొగుడు? నా కొడుకు లతతోటి పెళ్లి అయింది. దాంతోటి పెళ్ళి అది అట్టుట్టు పెళ్ళే. నీ కడుక్కు మనసులా నా బిడ్డ ఉన్నది. మనస్ఫూర్తిగా నా బిడ్డకు తాలి కట్టిండు. నా బిడ్డతోటి కాపురం చేస్తాండు. రోజత్తాండు. ఏం చేస్తారే మీరు? రోజొచ్చి నీ కొడుకు ఇన్నే వంటాండు. ఇయ్యల్లొచ్చేమో బాగా అదైతారేమే. అది అస్సలకే కుదరదే లంగముండా. నీ మెడల కట్టింది తాలి కాదే, నా కోడలు మెడల కట్టింది తాలి. 4 తరంబ్రాలు వేసినోళ్ళదే పెళ్లి గాని ఇది కాదే. నా కొడుకును పైసలు సంపాదిస్తుండని ముంచిర్రే నా కొడుకును. నా రూట్లకు ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలిసే లంగముండలాలా. నువ్వు నీ మొగన్ని చంపి ఇంకోని పట్టుకొని పంట అన్నావు. అట్లా నీ బిడ్డను తయారు చేసినావే. మీ బతుకుల్ల మన్ను. నేను ఎవరితోటి వండలేదే బౌరూపుల్దానా. నేను నీ కొడుకుతోటే వన్నా. నీ కొడుకు నా మొగడు కాబట్టి పన్నా. ఏం బిక్తావు, ఎక్కడ పెడతావు పంచాయతీ పెట్టుపోయే అత్తావు. రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టినా నేను భయపడేదాన్ని కాదు. వీడు నా మొగడు. ఏం చేసుకుంటావో చేసుకోండి. నీ ముంగట్నే ముద్దిస్తాన చూసినవా? నీ ముంగట్నే పండు మన్నావంట. నా మొగన్తోటి నేను వంటన్నా. అర్థమైతుందా? అవురా ఓ బాడుకో, ఏం మాట్లాడవేంద్రా? అంగముండలు మందు పెట్టిర్రా నీకు. మందు పెట్టి నిన్ను మొత్తం మాయ చేసిర్రా. మంచిగా తాగిపించుకుంటా తినిపించుకుంటా నువ్వు తెచ్చిన కొద్దీ ఆగుట్ల మన్ను పెట్టిర్రా నీకు. మీకు కొంచెమన్నా పద్ధతి ఉన్నదా అసలు? మీరు పద్ధతి గల ఆడోళ్ళేనా? మీ అవ్వ గట్లున్నందుకన్నా నువ్వన్నా చక్కగా ఉండవానే? నువ్వన్నా మంచోని చూసి పెళ్లి చేసుకుంటే ఏమవునే? పెళ్ళైనోని చూసుకొని పంటన్నావు, లేత్తన్నావు, వాని సొమ్మంతా తింటాన్నావు. ఏ దొంగముడా, నువ్వెవతివే నా పెళ్ళాన్ని అనడానికి? ఏ సిగ్గులేనోడా, ఇంక అంటాన్నావురా మాట. అది నీ పెళ్ళంరా. అందరిలా తాళి కట్టి తెచ్చుకున్నావురా దాన్ని. అదే వట్టిగా రాలేదురా నీ ఇంటికి. నా పెండ్లమైనా నా ప్రేయసైనా నాకన్నీ నా అమ్ములుయే. నాకెవ్వరు లేరు, ఎవ్వతద్దు. ఇన్నరానే, నా ఇంట్లోకే ఫస్ట్ గెట్ అవుట్ నడుర్రి. నిన్నిట్లా కాదే, నిన్నిప్పుడు రాత్రిపూట కాదే, తెల్లారినాక నిన్ను రోడ్డు మీద గుంజి చెప్పందుకొని చీపురు అందుకుంది అంతనే. నా కొడుకుకు మాయ మందు పెట్టి ఎట్లా మలుపుకున్నారో ఇక నేను చూస్తనే. నల్లి కుట్ల బాడుకవు నడువు ఇంటికి. నా దగ్గరనే ఉంటాడు. ఏం చేస్తావే? నువ్వేం చేస్తావు? నిన్నానే నిన్ను రేపు పొద్దున చెప్తానే నీ ఆట. ఇప్పుడు కాదే బామలు ఎగరకుర్రి. నువ్వే గుర్తున్నావు అంతగానం. నీకు రాత్రి రావాల్సిన అవసరమేమున్నది? నేను మొగోడిని 10 అక్కల పోతా అత్త. మీకేం అవసరం? అంటే మాకేం అవసరం అంటే నేను అవ్వను కాదా? అని పెళ్ళాం కాదా? పెళ్ళం అది కాదు, నాకు నా బంగారమే పెళ్ళం అంతే. మీరిక్కడ నుండి ఓర్రి. ఆ మాట ఎట్లా నాలని అనిపిస్తుందిరా నీకు? ఏం మొద్దుదానా, నువ్వు మా జోలికి రాకు. నీకు సంబంధం లేదు. నువ్వు ఎగేసుకొని తీసుకొచ్చినవా? ఫస్ట్ నీది నువ్వు చక్కగా చూసుకో. ఎందుకురా ఇన్ని మాటలు నేర్చినావు లంగబాడుకోవు? కొట్టినా చంపినా నేను నీ కొడుకునే. ఇగో ఇదే నీ కోడలు. పిక్సీ వేసుకో. రేపొద్దున ఇంట్లోకి తీసుకొస్తా. ఇద్దరం హాయిగా బతుకుతాం. ఆ దరిద్రపు దాన్ని ఎల్లగొట్టు పొద్దుగాల. దాన్ని ఎందుకు ఎల్లగొడతారా? నేను దాన్ని ఎందుకు ఎల్లగొడతా? అదే నా కోడలు నా ఇంట్లోనే ఉంటది. నా ఆస్తంతా దానికే. చెప్పనుకొని కొడతా దొంగముండ. ఆస్తంతా దానికే అనంటే నా మొగడు పేరు మీద రాయాలే. నా మొగడు నేను సంసారం చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, నీకు వారసురాల్ని తెస్తాం. అర్థమైతుందా? గదేవతికో రాసిత్తా అంటవేందే? మీరు నా బొచ్చు వీకినా కూడా నేను రాయా. లంగముండ కొడుక. నీ బతుకు ఏడా, నువ్వు గిసొంటోనివని అనుకోలేదురా. నీ సంగతి రేపు చెప్తా. ఇక మీ ఆట రేపు. సిగ్గు అనిపిస్తలేదా అనే బట్టలు ఇప్పి నా కొడుకుతోటి వండి మా ముంగట కూడా ఇప్పుకొనే ఉన్నావు.
నా మొగడు నేను సంసారం చేసుకుంటే సాటగచ్చి చూసింది మీరు. మీకు ఇజ్జత్ లేదా అనే ఒక మొగుడు పెళ్ళాలనేది రూమ్లుంటే పోవద్దు అని మీకు ఇజ్జత్ లేదా అనే? ఓ సమ్మవ్వ, వాడిని పట్టుకొని రా, నీ కొడుకుని పట్టుకొని రా. పొద్దుగాల చెప్పుదాం వీళ్ళ ఆట నలుగురిని పిలిచి. నలుగురిని కాదు 100 మందిని పిలుచుకో. మేం భయపడే ఆడోళ్ళం కాదు. ఎవడత్తడో రాని, ఎవడు పంచాయతీ ఎత్తడో చెయ్యని చూసుకుంటాం. నా బిడ్డకు నీ కొడుకే మొగుడు, గుర్తు పెట్టుకో. అదేనే రేపు పొద్దుగాల చెప్తేనే ఆట. అబ్బా గింత బరిదేగించిన ఆడోళ్ళను పట్టినావురా దొంగ బాడుకోవు. ఇప్పుడు ఒక్క దెబ్బేద్దామన్నా కూడా తిరిగి లంజముండలు కొట్టేటట్టున్నారా మమ్మల్ని. ఆయలా తప్ప వీళ్ళ సంగతి రేపు చూద్దాంపా. ఆరా ఇంకా వంట అవరా దీంతోటి. రోజు వన్నా నీకు భ్రమ తీర్తలేదారా? బర్రేయించిన బాడుకోవు, పనికాడికి పోతాండు కావచ్చు, పనుల కాడ తాగుతాండు కావచ్చు, అందుకే లేట్ అవుతుంది కావచ్చు అని నేను అనుకున్నా గాని గీ దరిద్రపు దాని దగ్గర వచ్చి పంటన్నావని అనుకోలేదురా కొడుకా. నన్ను ముంచినవురా నువ్వు. నీ దినాలు నువ్వు సచ్చినా మంచిదే కానీ నేను ఏడువా నీ దగ్గరికి రారిగా. ఏ పోయే, నా ఇంటికి నేను అత్తా, దీన్ని తీసుకొని అత్తా. ఏం చేస్తావో చేసుకో. పొద్దుగాల మాట్లాడదాం రాయే సమ్మవరా. చూసినావా నీ అవ్వ ఎట్లా మాట్లాడుతాందో శ్రీను. దొరికినవు, అయిపోయింది, ఇదే ఛాన్సు. అన్ని ఎలగొట్టుమాను. నా బిడ్డని ఇంట్లోకి తీసుకుపోయి ఉంచుకో. ఎవతేమంటదో ఎవడడ్డత్తడో చూసుకుందాం. అంతే అత్తమ్మ, ఇన్ని రోజులు తెలియదు అని అనుకోని భయపడ్డా. ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఏం చేస్తారు. నన్ను నా భార్యను వాళ్ళు ఏం చేయలేరు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని ఏం చేసుకుంటారో చేసుకొని. నాకు శ్వేతనే కావాలని 10 మందిలో కాదు 1,00,000 మందిలో చెప్తా నేను. ఎవడేం బీక్తాడు? నీ అవ్వును అది బాగా ఎగురుతారేవ్రా. వాళ్ళకింత మందు పెట్టి చంపితే అయ్యే పీకు. నీ అవ్వ ఇదంతా బాధ ఉండునారా మనకు? అది ఎక్క తక్కువ చేస్తే దాన్ని అదే పని చేస్తేనే. నీ అవ్వ మంచి మూడ్లు ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసిర్రు దొంగ ముండరు. ఇద్దరికి ఒకటే మాట చెప్తాన్నా. వాళ్ళు రేపు పొద్దుగాల అత్తరో రాని, ఎవరత్తరో చూద్దాం. వచ్చినాక ఒకటే మాట, నా మొగడు శ్రీను నాకు తాళి కట్టిండు, వాడే నా మొగడు. మాది ఇప్పుడు కాదు అప్పుడు కాదు 2 సంవత్సరాలు సంవత్సరంన్నర నుండో నడుతుందని అనాలే. నువ్వేమనాలే శ్రీను? నాకు అది ఇట్టం లేని పెళ్లి చేసుకున్న మా అవ్వ గురించి నేను ఇష్టమై మెడల తాళి కట్టింది అమ్ములుకే, నాకు శ్వేతనే కావాలే అని నువ్వనాలే అల్లుడు. ఖచ్చితంగా అత్తమ్మ, ఖచ్చితంగా అంట. పండుకోర్రి, మీకెందుకు టెన్షను? రేపు అంకుల్ని కూడా రమ్మంట. అంకుల్ ముందు ఎవ్వడు కాదు ఎవ్వతి కూడా మాట్లాడది. మీరు వండుకోర్రి హాయిగా. నువ్వు ఇప్పుడు ఇంటికి పోవాల్సిన అవసరమే లేదు శ్రీను. మళ్ళా నిన్ను పోతే ఏదన్నా మాటలు చెప్పి మాయన్న ఎత్తరు, లేకపోతే కొట్టనన్న కొడతారు. సప్పుడేగా వండుకో, రేపు పొద్దుగా లేవతత్తుదో చూద్దాం. సరే అత్తమ్మ. ఏం మాట్లాడవేంద్రా? వాళ్ళు వచ్చి కయ్య ఉడతా అంటే సప్పుడు చేస్తలేవు. అందుకోవాలరా నాలుగు. అందుకున్నప్పుడే వాళ్ళు నోరు మూసుకుంటారు. అందుకున్న కదనే ఇక నాకు భయం అనేది తేలిపోయిందే బంగారం. నాకు నువ్వు సొంతం, నీకు నేను సొంతం. ఆ ఇద్దరు ముండలు ఏం చేసుకుంటారో చేసుకొని మనం పండుకుందాం. అమ్మయ్య, ఎక్కడ నువ్వు వాళ్లకు భయపడి నువ్వు అబద్ధం ఆడతావు అని భయమైందిరా. థ్యాంక్ యూ సో మచ్ రా బంగారం. నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పినవు, ఇదే నా పెళ్ళమని చెప్పినవు. థ్యాంక్ యూ రా. నాకేం భయమే, నిన్ను పెళ్లి చేసుకున్నా, నేను నీతోటి వంట అన్నా, నువ్వు నా పెళ్ళని కాకపోతే అదా? బంగారు కొండ, పండుకుందాంపా. ఇంకేందత్తమ్మా, అయిపోయింది ఇక. నా జీవితం అనేది క్లోజ్ అయిపోయింది. నీ కొడుకు గంట చెడిపోయిన బాడకవని నేను అనుకోలే. నా జీవితాన్ని ఈ రకంగా టార్చర్ చేసి అజ్జెత్తడని నేను అస్సలు అనుకోలే. నీకన్నా తెలియదా వాడు అసొంటోడు అని? మీరందరూ వచ్చి నా జీవితాన్ని నాశనం చేసిర్రు. అయ్యో మాకేం తెలిసే పొల్లా, వాడు దానికి అలవాటని తెలిస్తే నేను ఎందుకు మీకు పెళ్లి చేస్తామే. నువ్వేం టెన్షన్ పడకే కోడలా. ఆ బాడకవుకు లంగముండలు మందు పెట్టి మలుపుకున్నారు. నా కొడుకు గుణం అసొంటిది కాదు అని నీకు చెప్పుకుంటూ అత్తాననా? ఖచ్చితంగా వాళ్ళు నా కొడుకుకు మందు పెట్టే మలిపిర్రు.
బాధపడద్దంటే ఏం చేయాలత్తమ్మా? పెళ్ళైనప్పటి నుండి నా మీద చేతి ఎత్తలేడు, అసలు వీడు మొగాడేనా అని నేను మనసులో అనుకునేదాన్ని. ఈ రోజు నా కళ్ళతోటి పరాయి స్త్రీతోటి పండంగా నేను చూసిన. ఇంకా వాడు నాకు మొగడెట్లయితాడు, నేను వాడికి పెళ్ళన్నెట్లయితా? అయ్యో వాడు అసొంటోడు కాదే. లంగముండలు మొత్తం మలుపుకున్నరే, మందు పెట్టి మాయ చేసి నా కొడుకును మొత్తం మలిపిర్రే. అయ్యో రామా, ఇప్పుడు ఏం చెయ్యాలి నర్సక్క? ఏం లేదు, పొద్దున లేచి దాని ఇంటి ముంగడికి పోయి పొట్టు పొట్టు తిట్టాలి నువ్వు. అయితే వాళ్ళు నలుగురు వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడుతారో ఆ మాటల బట్టి పంచాయతీ పెట్టిపియాలే, దాన్ని పొట్టు పొట్టు దాన్ని పియాలే. సమ్మవ్వ అస్సలు వదిలిపెట్టద్దు, నీ కోడలకు మనం న్యాయం చెయ్యాలి. ఇంకా నాకు ఆ మొగుడద్దు, నేను ఇక్కడ ఉండుడద్దు. మా వాళ్ళకు ఫోన్ చేసి నేను వెళ్ళిపోతా. అట్లానకే నీకు దండం పెడతా, నువ్వు పోతే నేను బతుకుతానా అని, నన్ను బతకనిత్తరా అని. లంగముండా ఇప్పుడే చూసినావు కదా నన్ను ఎట్లా తిడుతుందో. ఇక నువ్వు పోయినావని అదే వాళ్ళు మనసులో పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి వాడు ఇంట్లో పెట్టి నా పెడతాడే. ఇక నన్ను చంపుతారు వాళ్ళిద్దరు కలిసి. లత నువ్వు అట్లా అనకే, ఏదైనా ఇద్దరం కలిసి చేద్దాం, వానాట దానాట ఎప్పుదాం. మీరేమన్నా చేసుకోర్రి, నేను మా నాన్నకు ఫోన్ చేసి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. ఇంకా ఈ ఇంట్లో వాడిని చూసుకుంటా, ఈ నరకంలా నేను ఉండలేను. నా జీవితం నాశనం చేసిండు. పెళ్ళైనప్పడుతుంది టార్చర్ పెడితే. ఒక్కొక్క మొగాడు ఉంటారు కదా ఇట్లా టార్చర్ చేసేటోళ్ళు అనుకున్నా కానీ ఇంకో ఆడదానికి అలవాటయ్యి నన్ను ఇట్లా ఎత్తాడని ఏ రోజు అనుకోలే. కానీ ఈ రోజు కళ్ళతోటి చూసినాక నాకు మనసున పడతలేదు. వాడు మొగాడేనా అసలు, అది ఆడదేనా? ఇద్దరు బరిదెగించినోళ్ళు. ఏ ఆడపిల్లకైనా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేసుడే. రేపొద్దున లాట ఎప్పుదాం. ఎత్తనే పోతనే నర్సి. ఇక ఇప్పుడేమన్నా నిద్ర పడుతుందా గాని తెల్లారాలే, అందరు లేవ్వాలి. అప్పుడే దాన్ని వాణ్ణి పొట్టు పొట్టు అన్నత్త ఎట్లయితే అట్లయి నేను చచ్చినా మంచిదేనే. ఇక ఆస్తి ఆస్తి అన్నది కూడా వీళ్ళ కోసమే కావచ్చు. వీళ్ళు ఆస్తి నీ కొడుకు మీద పేరు మీద వేసుకున్నాక నిన్ను నన్ను సంపాలని అనుకున్నారు కావచ్చు. వామ్మో, నేను ఇక్కడుండి నేను ఎవరి చేతిలో సావలేను, నేను వెళ్ళిపోతా. ఆగే లత, ఎవరికైనా బాధే ఉంటదే. మొగన్ని ఇంకో ఆడదాంతో చూస్తే ఆడి ఎట్లా తట్టుకొని పాడైతుంది. రేపు పొద్దున పోయి ఏదేమైనా మంచిదే, నేనత్త అందరం అత్తం. దాని రోడ్డు మీద ఇజ్జత్ తీయాలి నువ్వు. ఏమో నర్సక్క, ఏమైతుందో ఏమో. దొంగ బాడుకోవుకు మొత్తం మందు పెట్టినట్టున్నారు తలకాయకి, అందుకే ఆ బాడుకోవు అట్లా అయిపోయిండు. మందే పెట్టిర్రో ఏదే పెట్టిర్రో, కానీ వీడు పిసముండ కొడుక మంచి ముండ కొడికే నాకు అర్థం కాదు. దాని మెడల పోయి తాళి కట్టిండట అంటలేరా ఆడక్కలు. ఏమో వీడు అయినాక ఇంత తాళి తెచ్చి కట్టిపించుకున్నారు కావచ్చు, ఏమని కెరక. బాడుకోవు మరి మా అమ్మ వచ్చే అలా తచ్చే. మరి నేను పోతా ఇంటికని అత్తండా చూడు, దాన్ని పట్టుకొని ఏమన్నట్టున్నాడు. అయితే పోయే టైం బాగైతుంది, రేపు పొద్దుగానే అద్దం పో. మళ్ళా నేను తిడతా అంటే నన్ను ఏమంటాను చూసినావా, మొద్దుదానా ఇళ్ళని ఏవేసుకొని తీసుకొని వచ్చినావా అనబట్టి నీ కొడుకు. ఆయనకి ఎంత బలుపు ఉంది, ఆయనకి ఎంత కావరం ఉన్నది. ఈ మాట నర్సయ్య గిట్ల తెలిస్తేనైతే బతకనియ్యడు. జర చెప్పకే పుణ్యం ఉంటది, నీ కాళ్ళు మొక్కుతా. రేపు పొద్దున రారే. సరే సరే. నా బతుకు పాడుగాను, నా నాన్న బతుకుని ఎందుకే ఇట్లా ఆగం చేసినావు? ఒక వేస్ట్ బాడుకోకిచ్చి నన్ను పెళ్లి చేసినావు నానా. ఇప్పుడు ఫోన్ చేద్దామంటే రాత్రి మీరు పడుకొని ఉంటారు, మిమ్మల్ని ఈ రాత్రి పరిచయం చేసి ఎందుకు? అమ్మా లంగ పడుకో, నన్ను తీసుకొచ్చింది కూడా ఆస్తి మన పేరు మీద వేసుకోవడానికి కావచ్చు, అత్తమ్మను నమ్మి పీయడానికి కావచ్చు. వామ్మో, ఈ బాడుకో నన్ను ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపుతాడు. నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు, గాముండకి ఎట్లా తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు నాకు అర్థమైతలేదు. అసలు వాళ్ళు మనుషులేనా, అసలు వాళ్ళు ఆడోళ్ళేనా? రేపొద్దున్నే మా నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పుతా. నేనుండా, నాకిడొద్దు. ఇంకో ఆడదాంతో పన్నోడు, వాడు నన్ను మంచిగా చూసుకుంటాడా? వాడు నన్ను పిల్లంగా అంగీకరించి నన్ను అజ్జెత్తాడా? వామ్మో, ఎన్ని రోజులున్నాయిడా గండమే. నేను చేసిన చిన్న తప్పుకు మహేష్ను ప్రేమించడం వల్ల
భార్గవ్కిచ్చి పెళ్లి చేసిండు. మహి, నా జీవితం నాశనం అయిపోయిందిరా మహి. ఐ లవ్ యూ మహి. ఎన్నోసార్లు నువ్వు అందరినీ ఇష్టపెట్టి రావే, నిన్ను మంచిగా చూసుకుంటా అన్నావు కదరా. నేను నీ మాటినక విని పెళ్లి చేసుకుంటే వీడు మంది ఆడోళ్ళతోటి పంటాడురా. నా జీవితం నాశనం చేసిండురా. కూడలా ఏడవకే, నీకు దండం పెడతా. నేను కావాలని నీ జీవితం నాశనం చేయలేదే కూడలా. నా కొడుకు ఈ సొట్టోడని నాకు తెలియదే. నా భర్త మీదొట్టు నాకు తెలియదే కోడలా. వీడిట్లా ఎత్తుండంటే కోడలా, వీడికి నేను పెళ్లి చేయకపోదునే. అత్తమ్మ ఏడవకు, అయిపోయింది. నీకు నాకు ఈ ఇంటికి మీ కొడుకున్న సంబంధం ఈ రోజుతోటి తెగిపోయింది. నా బతుకు నాది, మీ బతుకు మీది. నేను నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున్నే రమ్మంట. నేను వెళ్ళిపోతమ్మా, నేనుండయిగా. నీ కాళ్ళు మొక్కుతానే. అయ్యో తప్పత్తమ్మా, మీరు అట్లా అనకుర్రి ప్లీజ్, నీకు దండం పెడతా. ఇంకా నా జీవితాన్ని నన్ను నేను మోసం చేసుకోలేను. నన్ను ఎంత టార్చర్ పెట్టిండో అంటే దీని గురించి, దాని సుఖం గురించి, దాన్ని పెళ్లి చేసుకొని దాని ఇంట్లోకి తెచ్చుకోవాలని, నన్ను ఎల్లగొట్టాలని ఇంత టార్చర్ చేసిండని ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మో, నేను ఇక్కడ ఉంటే ఏ రోజుకైనా నన్ను చంపుతాడత్తమ్మా, నన్ను చంపుతాడు. అమ్మో, నేను వెళ్ళిపోతా. నేను ఉండలేనత్తమ్మా, నీ కాళ్ళు మొక్కుతా. నీకు ఎప్పుడైనా చూడబుద్ధి అయితే నన్ను చూడటానికి రాగాని నీ కొడుకుతోటి నాకు అద్దే వద్దు. నేను విడాకులు తీసుకొని నా సందాలు నేను బతుకుతా. ఇంకా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. ఏం చేయాలే కోడలా? నేను కొడుకును కన్నగానే ఆ కన్నప్పుడే వీడు ఇట్లా తయారవుతాడంటే వీడిని అదే రోజు పీక విసికి సంపుదనే. ఈ రోజు దాని బలం చూసుకొని వాడు నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. లంగ ముండలు, బరిగించిన ముండలు నా కొడుకుని ఏం చేసిర్రో, నా కొడుకు ఏం మందు పెట్టిర్రో. అత్తమ్మ, అయిందేదో అయిపోయింది. నీ కొడుకు దాన్ని వదిలిపెట్టాడు, అది నీ కొడుకును వదిలిపెట్టది. అలా మాటలు చూస్తుంటే అట్లనే ఉన్నాయి. నువ్వు ఎవరు చోరుకోకుండా అందరూ కలిసి ఉండండి. నా జీవితం అయితే నాశనం అయిపోయింది. నా బతుకు పాడుగాను. నాకు చిన్న వయసులో మా నాన్నగాడు పెళ్లి చేయకున్నా అయిపోవు. మా నాన్నగాడు పెళ్లి చేసి నా బతుకుని ఇంత బజార్ పాలు వేసిండు. అయ్యో అయ్యో, తిట్టకే. మీ నాన్న తిడితే వస్తుంది. నేను చదువుకుంటారా బాడుకో, నేను చదువుకుంటారా అంటే ఏ రోజున మాట వినకుండా పెళ్లి 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 అని నా మెడకు ఉరి తాడేసిండు మా నాన్న. నా బిడ్డ ఎందుకో బాగా ఏడుతున్నట్టు కలవడ్డది. అమ్మో, అల్లా ఏమన్నా అయిందా ఏంటి? ఏమైందయ్యా, కూసున్నావు, పండుకో. ఏమోనే, బిడ్డ ఏడుతున్నట్టు కలవడ్డది. మరి బిడ్డకు ఏమన్నా అయిందా ఏంది? ఎంత అవుతుంది ఇప్పుడు టైము? అయ్యో 4 అవుతుంది, ఇప్పుడేం కలలు కంటావు? ఏమోనే, బిడ్డ బాగా ఏడ్చినట్టు కలవడ్డది. తెల్లారంగా ఈ సొంటి కలలు పడితే నిజమైతాయి కదా. మరి మళ్ళేమన్నా అయిందా ఏంది? నువ్వు అదే ఆలాపన పెట్టుకున్నట్టున్నావు బిడ్డ గురించి. అంతకు మించి బిడ్డకు ఏం కాదు. నువ్వు సపడేక పండుకో. పొద్దుగాల ఫోన్ చేస్తాను తియ్యి. అంతలావైతే ఒక అడుగు బండి మీద పోయి చూసేద్దాం తియ్యి బిడ్డను. పండుకో పండుకో. ఏమోనే, ఏం కాదు, పండుకో. హాయే, దాని ఇంటికి పోయొద్దాంపా. తెల్లారింది, 6:30 అయిపోతుంది. ఇక వాడు ఆడనే ఉన్నాడు కదా, నడి రోడ్ మీదకి ఎగ్గి అజ్జేద్దాం. నేను రానత్తమ్మా,
నాకు అవసరం లేదు ఇక గట్లంటే నడుపుతాదే పాయే కొంచెమన్న మాట అయినే నువ్వేమనుకున్నా కూడా అట్లా వచ్చి ఉంటే అది వేరుంటది కోడలకు లేంది అవ్వచ్చి బాగా కొరుతుంది అన్న మాట మాట్లాడతారు ఇద్దరం దుమ్మన తరుగుతనే కదనే దాని ఇజ్జత పోతుంది మన కొడుకు మనకు అత్తడు పాయే ఈ వాళ్ళకి ఎవ్వరకు ఫోన్ చేయకే ఇప్పుడు దండం పెడతా రాత్రి తాగి అట్లా మాట్లాడిండు కావచ్చు దాని దగ్గర ఇప్పుడైతే తాగింది దిగే ఉంటది పాయే పోదాం సరే నిన్ను కుక్కలకి ఇయ్యా నిన్ను గాడిదలకి ఇయ్య దొంగముండా నా కొడుకును వండబెట్టుకొని వన్నారే ఇద్దరు అవ్వబిడ్డలు అయ్యో తెలిసిందా ఏంటి ఏందే ఇంటి ముంగడికి వచ్చి పొద్దుగాలనే ఒర్రుతాన్నావు రాత్రే కదనే నీకు అంత మంచిగా బుద్ధి చెప్పింది సిగ్గు అనిపిత్తలేదే మానం అనిపిత్తలేదే మళ్ళా ఏమిటికి వచ్చినవి అడక తినేదాన్నా దొంగ ముండలారా మీ సావులు అయ్యా బుచ్చ ముండలారా నా కొడుకును వండబెట్టుకుంటున్నారే మరి నీ పక్కల వంటాడా నీ బిడ్డ పక్కల వంటాడే సిగ్గులేనాడుదానా నీకు 10 మంది అయినా సాలరే ఆ గురించి నీకెందుకే బొడ్డి ఏదో సంసారం అయినప్పటి నుండి మొగడు చచ్చిపోయినప్పటి దుగ్గు నుండి ఎవ్వరి దగ్గర వండనట్టే మాట్లాడుతావు సిగ్గులేని ముండా ఏ వేస్ట్ దానా ఎక్క తక్కువ మాట్లాడకు నీ అసొంటిది కాదు మా అత్తమ్మ అర్థమైతుందా మీరు ఎంత బరదేగించిందో ఇప్పుడు అర్థమైతుంది అవునే ఓ ముండా నా కొడుకేదే నా కొడుకుని రమ్మను పో నీ కొడుకు అత్తడు నీ కోడలు అత్తదే ఎవ్వతే నా కోడలు దాన్ని గొరిగిత్త మొత్తం ఓ శంబయ్య ఎరకైందా ఏంది ముచ్చడా దొరకబట్టిర్రా ఏంది ఏం పాడు ఏందమ్మా అసలు నీ లొల్లి ఊరంతా తెలవాలానే ఇప్పుడు వచ్చి నా ఇజ్జత్ తీయాలానే నువ్వు ఆగో ఈడిల్లనే ఉన్నాడు కదా ఏమైంది చూడే నరసన్న ఈ బరదేయించిన ముండలు నా కొడుకును పట్టిర్రే ఓ ఆడిదానా నీ కొడుకే నా బిడ్డను బట్టి నా బిడ్డతోటి సంసారం చేస్తాండే నా పతట్లదానా లవిడి ఏయ్ మీకేమైనా తెలివి ఉన్నదా మీరు మనుషులేనా అసలు మేము మనుషులమేనే అన్నా నా బిడ్డకు వీడు తాలి కట్టిండు తాలి కట్టి రోజొచ్చి సంసారం చేస్తాండు అడుగు నువ్వింకా బిడ్డ అనిపిస్తలేదా అనే వానికి పెళ్ళయిందని తెలిసి నీ బిడ్డ మెడల తాళెట్లా కట్టించినవే నువ్వు నీకేం తెలియదు నరసక్క నువ్వు మధ్యలకు రాకు అల్ల ప్రేమ ఇప్పుడు కాదు అప్పుడు కాదు సంవత్సరంన్నర నుండా నడుస్తాంది అప్పడుసుంది పిల్లగాడు మా ఇంటికి వచ్చుడు నా బిడ్డ చుట్టూ తిరుగుడు నా బిడ్డను బుట్టలేసిండు ఏత్తమనే ఇద్దరు ప్రేమించుకుంటారు కదా అని నేను సపడేకున్నా మరి అట్లున్నాడు ఆ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అవురా ఓ శ్రీను ఎనుకుండి సప్పుడు చేస్తలేవు మరి అసొంటోనివి ఆ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మ బాధకు చేసుకున్నా అర్థమైందా ఎందుకు చేసుకున్నాడో ఏంద్రా నా బాధకి చేసుకున్నావా నిన్నేమన్నా పెళ్లి చేసుకో అని నేను టార్చర్ చేసినారా మరి పెళ్లి ఎత్త కొడక సంబంధాలు చూడల్లా అంటే చూడు అనంటివి పిల్లని చూడబోయిన రోజు పిల్ల మంచిగుంది ఎర్రగా బుర్రగా అనంటివి తాళి కడితివి చేసుకుంటివి మళ్ళా నా మీదకి నెడతానవేమో సిగ్గులేని పడతావు నీకు ఈ దొంగముండ ఉంది అనంటే నిన్ను ఈ దరిద్ర కొంపల్నే వారెద్దును కదరా అందరు కలిసి నా జీవితాన్ని నాశనం చేసిర్రు వేస్ట్ గా నా మెడల తాళి కట్టేటప్పుడన్నా నీకు ఆ ఉంచుకున్నది గుర్తుకు రాలేదారా ఎందుకు కట్టినవరా తాళి మరి అసొంటి బాడుకోవు దాన్ని ఉంచుకొని నన్ను టార్చర్ చేసినావు ముండగొడక ఏ నీ పళ్ళన్ని రాలగొడతనే అవులేదానా నాయి రాలగొట్టరా ఫస్ట్ నాయి రాలగొట్టు నువ్వు ఏం మనుషులు ఉన్నారు మీరు రామా నీకు సిగ్గు లేదా నీ మొగడు నీకు అడ్డత్తాండని మొగన్ని చంపినావు ఇంకోని పట్టుకొని ఉంటానావు అట్లా నీ బిడ్డను కూడా ఇంకోనికి ఇచ్చి పెళ్ళైనోన్ని పట్టుమనని చెప్పినవా గదే పద్ధతి నేర్పుతానవా నీ అసొంటి ఆడిది ఈ ఊర్లు ఉన్నందుకు మేం సిగ్గుపడతానవు నీకు మా అమ్మని అనడానికి హక్కు లేదు మా జీవితాలు మా ఇష్టం మేము ఎట్లుంటే నీకేంద్రా మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం కాపురం చేస్తున్నాం మమ్మల్ని విడగొట్టే హక్కు ఎవ్వరికి లేదు అవునా దొంగముండా మరి వాణ్ణి అన్నందుకు నా పరిస్థితి ఏంది వాణ్ణి పెళ్లి చేసుకొని వచ్చినందుకు దీని పరిస్థితి ఏంది తత్తే జావుర్రి బతుకుతే బతుకుర్రి సిగ్గనిపిత్తలేదా అనే ఓ పోరి నీకు ఆ మాట అనడానికి నువ్వు జావే నువ్వు నీ అవ్వ జాప్తే ఈ ఊరంతా బాగుపడుతుంది నీకేమనిపిస్తాంది నువ్వు సావుపో ఏ రమా బాగా మాట్లాడుతున్నావు నేను తలుసుకుంటే ఏం చేస్తానో నీకు కూడా తెలుసు బాగా బరిదెగించిన ఆరు లేదు ఏం లేదు వాడు నన్ను ఇష్టపడడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాతోటే సంసారం చేస్తుండు వాడు నా భర్తనే కాబట్టి నేను ఇయ్యలడుసుందే పోయి వాని ఇంట్లో బతుకుతా వాని పెళ్ళంగా నీ కాళ్ళు ఇరగొట్టి నేను పొయ్యిలో పెడితేనే నా ఇంటికి ఎట్లా వస్తావే
బరాబర్ అత్త. నా మొగనింటికి నేను రాకపోతే ఎవరత్తరే? ఓ నీ మొగుడు నలుగుట్ల నువ్వు తాళి కట్టించుకున్నావానే, అందరితోటి అక్షింతలేపించుకున్నావానే, ఆ 7 అడుగులేసి ఇంట్లో అడుగు పెట్టినావే నువ్వు. ఓ నల్ల మొకబ్దానా, ఏవి వేయకున్నా నా మొగడు నా స్వాధీనం అయిపోయిండు. మరి నువ్వు పెళ్లి చేసుకున్నావేమో, మరి నీ దగ్గర ఉన్నాడా? దొంగ బాడుకోవు, సిగ్గులేని బాడుకోవు. గీ బర్రెగించిన వాళ్ళని పట్టినావురా. నువ్వు ఎంతమందిని దొరకచ్చి పంచాయతీ పెడతావో పెట్టుకో, నా బిడ్డ నీ ఇంటికి అత్తది కోడలుగా, అది పక్కా. నేను చెప్పు చీపిరి అందుకుందంతనే, నీ అవ్వ చెప్పు చీపిరి ఏది? ఇది తన్నే, నేనేమైనా చూసుకుంటూ ఊకుంటానా? నాకు కూడా చేతులున్నాయి, నిన్ను తన్నే అంత. అరే ఓ బాడుకోవు, నువ్వు ఒక్కోని ఏవటి ఇంత మందికి లొల్లిలు అయితన్నాయి, వేస్ట్ బాడుకోవు. మరి దాన్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు దాంతో ఉండక నువ్వు దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఇప్పుడు ఆ అయ్యవ్వకు ఏమని సమాధానం చెప్తావు? అదేదో మా అవ్వ చెప్పుకుంటది, నాకు అనవసరం. నా పెండ్లమైనా ఏదైనా నాకు అమ్ములువే అంతే. ఈ మాట 10 మందిలో కాదు 1,00,000 మందిలైనా చెప్తా నేను. చెప్పేది చెప్పు తీసుకొని కొడతా బాడుకోవు. బాగా నోరు పెంచినావురా నువ్వు. వీళ్ళ మాటలు పట్టుకొని బాగా ఎగురుతానవు. నీ తల్లి ఎట్లా పెంచింది, ఎట్లా సాధింది అనేది సిగ్గులేదురా నీకు? కొంచెమన్నా ఇజ్జత్ లేనోడా, నిన్నిట్లా కాదు. ఓ సమవ్వ, పెద్ద మనుషులను పిలిపి సర్పంచ్ని ఇట్లా పిలిపించి మాట్లాడుర్రి ఏందనేది. ఈ ఇద్దరు బాగా అదయిండ్రు ఊరికి. ఈ ఇద్దరిని ఊర్లకి ఎలగొట్టుడే కావాలి, అప్పుడే నీ కొడుకు బాగుపడతాడు. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? మేమెందుకు ఊర్లకే పోతాం? అంతగానం కట్టమైతే నువ్వు పో నీ ఊర్లకేయి. మా సంతూరు సంతిల్లిని వదిలిపెట్టి మేము ఏడికి పోము. ఏం చేసుకుంటారో చేసుకోర్రి మీరు. ఇప్పుడు ఏమంటున్నావురా నువ్వు? నా పెండ్లమైనా ఏదైనా నాకు అమ్ములుయే, నాకు అది అద్దు. మీరేం చేస్తారో చేసుకోర్రి. ఇయ్యాలనే నా పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి వస్తానా, అదే ఇంట్లో ఉంటాం, అదే ఇంట్లో సంసారం చేస్తాం. మీరిద్దరు పని మనుషులు లెక్క ఉంటారా? ఉండుర్రి, లేకపోతే ఏమన్నా పోయి సావుర్రి. ఏ బాడుకోవు, నేను కట్టం చేసి కట్టుకున్న ఇల్లు నిన్నెందుకు రానిస్తారా? సిగ్గులేనుడా. ఎట్లా రానియమో నేను కూడా చూస్తనే సమ్మవ్వా. అబ్బా, ఈయన బలుపు మాటలు చూసినావా నరసక్క? సిగ్గులేని ముండలు నా కొడుకు ఎంత ఎక్కించి పెట్టిర్రో. ఇంకా నీ కొడుకు ఎడవన్నడే? నా అల్లుడు, నా బిడ్డ మొగుడు. అవునానే రామి, మొత్తం మొగుడు మీదకి ఊడిపడ్డాడాడు. ఈ బిడ్డ ఎట్లా వచ్చిందా మరి? వాడు కూడా అట్లనే వచ్చింది కదా. నీ బిడ్డను నా బిడ్డ నా బిడ్డ అని అంటున్నావు, మరి దాని కొడుకును దాని కొడుకు అని అన్నదా? ఓ మాజరేతి, కొడుకు బాగానే సంపాదించి పెట్టింది. అమ్మన్నా, జర నీకు పుణ్యం ఉంటది. ఓ 4 పెద్ద మనుషులను సర్పంచును పట్టుకొని అద్దం పాయే. ఇయ్యాల వీళ్ళను పెద్ద మనుషులతోటే దన్నిపిత్తా, పోలీసు అంతా ఓడితే పోలీసులను కూడా రప్పిస్తా నేను. నువ్వెవరిని రప్పించినా ఏం చేసినా ఏం పీకలేవు. నీ కొడుకు నా దిక్కే ఉంటాడు. అదేనే, నా దిక్కు ఎట్లా తెచ్చుకోవాలో ఏం చేయాలో అన్ని పెద్ద మనుషులు వచ్చినాక పంచాయతీలో మాట్లాడదామే, గ్రామ పంచాయతీ కాడా. దా సమవ్వ, దా సర్పంచ్ దగ్గరకు వేద్దాం దా, మళ్ళెటన పోతాడు. పాయేపా, సిగ్గులేని బాడుకో. ఇప్పుడు మురిసిపోతున్నావు అని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావురా శ్రీనుగా. నిన్ను వీళ్ళు ఆట ఆడిస్తారా? నీ దగ్గర ఉన్నదంతా దొబ్బి నిన్ను అడక తినటోన్ని చేస్తారు. ఇప్పటికన్నా మారి అమ్మ అని నాతో అత్తవా? సరే, లేదు ఇదే కావాలని అంటే మాత్రం ఇల్లును మర్చిపోవాలి, ఆస్తిని మర్చిపోవాలి, నువ్వు ఈ ఊరిని ఇచ్చిపెట్టే పోవాలి. ఎందుకు పోతాడు? నా మొగనికి ఇల్లు లేదా, ఆస్తి లేదా, నీకు పుట్టలేదా? మరి ఎవరు పుట్టిండో చూపియే పోతాడు. ఆ చెప్పేది చెప్పిటి పడకరా. నా పెళ్ళాన్ని నువ్వేందే చెప్పు పట్టి కొట్టేది? అవునా కొడక నర్సన్న, పాయే జర నీ పుణ్యం ఉంటది. పాయే పంచాయతీకి పెద్ద మనుషులకు నువ్వు సర్పంచ్కు ఎప్పుదాం. పాయే నీకు దండం పెడతా. వీళ్ళను ఏం చేయాలో అదే చేపిస్తా నేను. ఏపో, ఎంతమంది పెద్ద మనుషుల్ని తెచ్చుకుంటావో తెచ్చుకోపో, మేము ముగ్గురం చాలుపో. మీరు బాగా బత్తాసు వలుకుతారు దానికి. మరి నా బిడ్డ జీవితం ఏం కావాలని ఆలోచించలేరేమే? ఓ నీ నోట్ల మా నువ్వు వస్తే నీ నోట్ల పోషమ్మ బొగ్గులు కొడితే సిగ్గులేనాడదానా. నువ్వే వతివే నా ఇంటికి వచ్చి నన్ను అంటున్నావు. నీకున్నదే సిగ్గు. నీ సిగ్గు నీకుంటే నీ దగ్గర దాచిపెట్టుకో, నా దగ్గరకు వచ్చి యూపీయకు. నడువు నా ఇంటికా నుండి. మీ కావురాలు నలుగుట్లు అంపుతారు ఆగే. పంచాయతీ కాడ మీ కావురాలు అంపుతారు ఆగు. పోలీసులకు పెట్టి తన్ని పిత్త తెలుస్తుంది మీ బాగోతాలు బరిదెగించిన ముండలాలా. అబ్బో, వీళ్ళ బర్రెగించిన తనం పాడుగాను అట్టిగా పొల్ల జీవితం నాశనం చేసిర్రు. అవునే ఆడదానా,
నా మొగడు నీ మీద ఎప్పుడన్నా చేతేసినాడే? ఎప్పుడన్నా నీతోడు సంసారం చేసిండా? సిగ్గులేందానా ఇంకా నా మొగన్ని పట్టుకొని ఉన్నవేమే ఇంట్లో? ఆ ఇంట్లో నువ్వెందుకున్నట్టే పీకత్తలేదానే? అవునానే? పీకుతా పీకుతా, ఏది వీకాల్లో అదే వీకుత తీయే. ఎందుకే అంత తొందర పడుతున్నావు? ఎందుకే అంత ఎగిసెగిసి పడుతున్నారు? మీ బతుకులు మొత్తం రోడ్డు మీద పడితే ఆ దేవుడు అనేటోడు చూస్తూనే ఉంటాడు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఎవ్వతివే నువ్వు? ఫు, సిగ్గులేని బాడుకోవు నువ్వేమనివిరా? అడక్క తినటోడా వేస్ట్ బాడుకోవు. ఏ లత పాయే, మీ అత్తున్ను నరసన్న వేరు కదా పెద్ద మనుషులను పిలిపించడానికి. పంచాయతీ పెట్టినాక పోలీసులను రప్పిద్దాంపా, వీళ్ళది ఇలా రామ్ రామ్ చేపిద్దాం, ఎట్లయితే అట్లాయే. బాడుకోవు ఇష్టం ఉన్నట్టు అంటాడు. చేపియుర్రి, ఏం చేపిస్తారు నేను కూడా చూస్తా. ఏ అల్లుడు, ఎవ్వరకు భయపడేది లేదు. నా బిడ్డను తీసుకుపోయి నీ ఇంట్లో పెట్టుకో. ఎవ్వతేమంటదో ఎవ్వడేమంటాడో నేను చూసుకుంటా. దాని మెడల తాళి కట్టినవు, దాంతో సంసారం చేస్తాను. చేసినప్పుడు ఎవ్వనికేంది భయపడేది? అంతే అంతే, పెద్ద మనుషులు పంచాయతీ అని పట్టుకపోయింది కదా. ఆ పంచాయతీలో కూడా మనల్ని మించి ఎవ్వడు మాట్లాడలేడు. ఆ పంచాయతీ అవుడుతోటే శ్వేతన్న ఇంట్లోకి తీసుకుపోయి పెట్టుకుంటా నా పెళ్ళానిగా. ఆ ఇద్దరు ముండల్ని మెడలు పట్టి గెంటెత్తా. అమ్మో వామ్మో, ఎంతకు తెగించిర్రిల్లు. అయ్యో అన్నా నీకు దండం పెడతానే, నాకు నువ్వే న్యాయం చేయాలే అన్నా. ఏమైందమ్మా, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలే అన్నా, నా కొడుకుగా రమలేదా? నీకు తెలిసే ఉంటది, బరిదెగించిన ముండ, మొగని చంపిన ముండ. ఆ వాళ్ళు నా కొడుకు మందు పెట్టి మలుపుకున్నరే. ఇక నా కోడళ్ళు మొత్తం కొట్టుడు తిట్టుడు. నా కోడళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు. దొరికితే వాళ్ళు ఇప్పుడు ఘోరంగా మాట్లాడుతుర్రు. నా కొడుకు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడుతుండు. నాకు ఇదే పిల్లం వదద్దు అని అంటాడు. అన్నా నీ కాళ్ళు మొక్కుతా, మాకు న్యాయం చెయ్యే అన్నా. నా కొడుకు నాకు వచ్చేటట్టు ఇయ్యి. అవునా? ఇప్పటిదాకా పెద్ద లొల్లే అన్న. రోడ్ మీద ఎంత లొల్లి పెట్టినా కూడా వాళ్ళు అనుకుతలేరు, జనుకుతలేరు ఆడక్కలు ఇద్దరు. ఆ పంచాయతీ అన్న పెడదాం, మరి పంచాయతీ పెట్టిన అయినకపోతే పోలీసు వాళ్ళని రమ్మందామని సమ్మవ్వ అంటాంది. అందుకే తీసుకొచ్చినా. నువ్వు ఈ ఊరికి సర్పంచ్ ఉండి ఎన్నో మంచి మంచి పనులు చేసినవన్నా. నాకు ఇదొక్క మంచి పని చేసి పెట్టన్నా. ఆ దరిద్రపు ముండల్ని ఈ ఊరు నుండి ఎల్లగొట్టన్నా. నా కొడుకును నాతోటి నా కోడలతోటి ఉండేటట్టు ఎయ్యన్నా. ఇగో మనం ఏం చేద్దాం, పంచాయతీ అయితే పెట్టిపిద్దాం. నేను ఒక చిన్న పని మీద ఇప్పుడు బయట కూతున్నా. 10:30 వరకు వస్తా. 11కి గ్రామ పంచాయతీ కాడికి అందరూ రార్రి. ఇంకా మీరు ఎవరికన్నా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోర్రి. 11 వరకు గ్రామ పంచాయతీ కాడికి రార్రి. నేను మాట్లాడతా, ఇక వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతా. సరే సరే సరే, మీరు బాధపడకుర్రి, పోర్రి. సరే అన్న, దండం పెడతా నీకు దయ్యా. నా కొడుకు ఘోరమైపోయిండు, మందు పెట్టి మలుపుకున్నారు ముండలు. వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా అన్నా. నాకెందుకు తెలియదు? దాని మొగడు చచ్చిపోయినప్పుడు పెద్ద పెద్ద కేసులు అయ్యి పెద్ద పెద్ద లొల్లీలు అయ్యే నాకు తెలియదా? నేను చూసుకుంటా పో. సరే, ఇంకెవరికన్నా ఎప్పుడం పాయే అన్నా. ఇంకా 2-3 పెద్ద మనుషులకు. దా ఏమైందే బిడ్డకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఏమో పొద్దుడుతుంది, ఫోన్ కొట్టబడుతుంది. చూసి చేత్తది ఆగలేవు. బిడ్డ ఏం పని మీద ఉన్నదో గదే మరేమన్నా ఆయన అని నా భయం నాకు. ఏంగా అత్తి, అదే చూసుకొని చేత్తత్తి. ఏమన్నారే? 11 వరకు రమ్మన్నారు నర్సక్క. ఇక సర్పంచ్కు 2-3 పెద్ద మనుషులకు చెప్పినా 11 వరకు పంచాయతీ పెడదామని అన్నారు. వాళ్ళకు కూడా కబురు పంపిస్తానన్నాడు సర్పంచి. సరే సరే తియ్యి. అబ్బో అబ్బో అబ్బో, నీ కొడుకు వాళ్ళు ఎంత బరితెగించిర్రే. అబ్బో, వాళ్ళతోటి మనం ఏం గెలిచేటట్టున్నవే సమ్మవ్వ. సర్పంచ్ ఏమో ఊకుండేటోడు కాదు నర్సవ్వ, అందుకుంటాడాగు. ఏందో ఏమో. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే ఘోరం అన్నట్టు అసలు మాకింకా మాటలు అనస్తలేదు. ఇక అన్ని బూతులు ఎందుకు మాట్లాడని మేము కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నాం. పాపం అది చెప్పుకుంటా మాకు ఏడుస్తా అంటే మేమైతే ఘోరం చేసినాం అన్నమాట. అది చెప్పిన ప్రకారమే మేమైతే వీడియో చేస్తున్నాము.
ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరి పంచాయతీ పెడతారా, పంచాయతీలో ఏం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, మరి లతోళ్ళ అవ్వగారికి తెలుస్తుందా, ఏమవుతుంది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు అయితే మేము ఊరెళ్తున్నాం అన్నమాట. చెప్పినాం కదా 5th రోజు చెల్లె పెళ్ళి ఉంటుంది అని. సో ఒక్కరోజు అయితే వీడియోస్ అనేటివి మిస్ అవుతాయి దోస్తులు, ఏమనుకోకండి. కొంచెం బిజీగా ఉండి అప్లోడ్ చేయలేకపోతాము. ఇక వీలైనంత వరకు ఉన్న వరకు అయితే వీడియోస్ చేసి పెట్టుకుంటాము. మ్యాక్సిమం ఒక్కటన్నా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.